అయిపోయింది కరెంటు పోయి. ఫ్యాన్ ఆపు చిన్నాడా, ఫ్యాన్ ఆపు. పైకి చాలా ఇబ్బంది పెట్టుకోవాలి. అవును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజు నేను మా పెద్ద బాబు కటింగ్ చేసుకురావడానికి సరేపల్లికి అయితే వెళ్తున్నాం. వెళ్ళి వచ్చేటప్పుడు కృప చికెన్ తెమ్మంటుంది. మరి ఎలా వండుతుందో, ఈ రోజైనా చికెన్ అచ్చంగా వండుతుందో లేకుంటే దేంట్లోనే కలిపి వండుతుందో తెలియదు. మేమైతే చికెన్ అయితే తీసుకొస్తాము, తన స్టైల్లో ఎలా వండుతుందో చూద్దాం. లేదు పోవాలేమో. చేసినాడే చించేస్తాయి అవి ఎగిరినాయంటే. ఏ తుపాకే శ్యామల, ఎంత మంచి పేరు. ఏమో నాకాడికి అడిగా. ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసినామండి. చికెన్, అది చికెన్ రా, కవర్లో నుండి నీసు పడిపోద్ది చాప మీద. బాదం పాలు తేలా, డబ్బులు లేవమ్మా. డబ్బులు 600 కట్ అయిపోయింది. ఏమైనా ఇంట్లో బాబా జాను స్నానం చేసిపోదు, ఇంట్లో పెట్టిపోతుంది. అమ్మేదా ఇంట్లో పెట్టిపో. చీకటిగా ఉందండి, కరెంట్ లేదు. ఈరోజు అంతా కరెంటే లేదు. మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాం. ఫ్రెష్గా స్నానాలు కూడా చేస్తామండి నేను మా పెద్ద బాబు. కరెంట్ వస్తుంది కదా, వంట చేద్దామని ఎదురు చూస్తా ఉన్నింది కృప. కరెంట్ అయితే రాలేదు, పొద్దుపోతా ఉంది. తినడానికి కూర అయితే లేదు, అన్నం అయితే వండేస్తుంది. ఏం కృప, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? చికెన్ మునక్కాయ, అబ్బా సూపర్గా ఉంటుంది. చీకట్లో చికెన్ మునక్కాయ పులుసు చేస్తుంది కృప. మరి ఎలా చేస్తుందో తెలీదు, చూద్దాం వీడియోలో. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి ఉండండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కృప ఈ చీకట్లో వంట ఎలా ఉంటుందో. ఇంట్లో చీకటి కదండి, అందుకని బండి లైట్ వేసుకొని, బైక్ లైట్ వేసుకొని ఇలా బయటే వంట స్టార్ట్ చేస్తాం. ఏం వేస్తుంది దాంట్లో? పసుపు ఉప్పు కలిపి చికెన్ని ముందుగా ఉడికి చేసుకుంటాను. ఓకే డన్. పోయి వద్దన్నా మండుతుంది. పొయ్యితే మంచిగా మండుతుంది. పొయ్యితే గణగణ మండుతుంది. తొందరగా ఈ విధంగా మండినట్టు తొందరగా కూర అయిపోద్ది. కరెంట్ వస్తుందా లేకుంటే కూర అయిపోద్ది. ఏదో తేల్చుకోవాలి. మధ్యాహ్నం ఇంకా పోయింది కరెంటు, ఇంతవరకు అసలు రానే లేదు కరెంటు. చీకట్లో వంట ఈరోజు. పొద్దుపోయింది, బట్టలు ఉతుక్కొని కుళాయికి నీళ్ళు లేదు కదా, బోరకాడి నుంచి అబ్బి నీళ్ళు కొడతా అంటే నీళ్ళు మోసుకుంటా గుడ్లు జాడించుకొని. మీరు కరెంట్ వస్తుందండి, లేదంటే కరెంట్ వచ్చే పని ఇంట్లో గ్యాస్ మీద ఉండేవా? గ్యాస్ మీద ఉండేది.
అయినా బయట చల్లగా ఉంది కానీ ఇంట్లో ఉడికిపోతుంది. అందుకే కదా గ్యాస్ కన్నా బాగా మండుతుంది పొయ్యి ఇప్పుడు. బాగా ఉడికిపోయింది, నీళ్ళన్నీ ఉడికిపోయి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ తీసి వేరే పాత్రలో వేస్తుంది. కమ్మంగా వస్తుంది వాసన. చికెన్ ఉడికితే మంచిగా వస్తుంది. ఈ మునక్కాయ వంట ఒకసారి చేస్తున్నామండి, కాబట్టి ఈరోజు నాకు కూడా చెప్పాల. ఈరోజు ముంతమాడికాయలు పోయాం, ముంతమాడి జీడి పండ్లకి. అక్కడ మునక్కాయలు కోసుకొచ్చింది. నేను అన్నాను మునక్కాయతో ఏదైనా కూర చేయంటే తన మాత్రం చికెన్లే చేయాలని పట్టుదలతో ఉంది. ఈ చీకట్లో మరి ఎడ చేస్తుందో. బాండ్లే కాగింది, నూనె పోస్తున్నా. నూనె కాగింది, ముందుగా జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర కాగింది, తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా. ఎర్రగడ్డలు మెత్తబడ్డాయి, తరిగి పెట్టుకుని టమాటా ముక్కలు వేస్తున్నా. చీకట్లేనే, ఈరోజంతా చీకట్లేనే మనం. కానీ త్వరగా వండి. ఏంటంటే ఈ టైం దాకా వంటలు పెట్టుకునేది అసలు ఈ టైంలో వంట ఉండేదిలే. ఈ పాటికి భోంచేసి కథలు చెప్పుకుంటూ సరదాగా ఉంటారు. చాలా మంచిగా ఉండేది ఆ రోజులు. ఎందుకంటే ఆ రోజులే బాగుండేటి. లేవు. టమాటాలు మెత్తబడ్డాయి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న చికెన్ని టమాటాలలో వేస్తాను. ముందుగా తరిగి పెట్టుకున్న మునక్కాయలు కానీ వేస్తున్నా. అందరు సీటీలు కొడుతుండ్రు ఊర్లో వాళ్ళందరూ. ఎప్పుడైతే పోయిందా ఓ అమ్మ, చాలా సేపు అయింది కరెంటు పోయింది. ఫ్యాన్ ఆపు చిన్నాడా, ఫ్యాన్ ఆపు. మునక్కాయలు కొంచెం మెత్తబడ్డాయి. రుచికి సరిపడా కారం వేస్తున్నా. కారం మునక్కాయ ముక్కలకి చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. సరిపడా నీళ్లు పోస్తున్నా. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. బాగా ఉడకడం కోసం మూత పెడుతున్నా.
తెల్లగడ్డలు వెదిగిపోయినాయి, ఇప్పుడు అల్లం వేస్తున్నా ధనియాల పొడిలో. కొంచెం కింద పొదుగు పైకి ఎగురుతుంది, పైకి ఎగురుతుంది పొడి. ఈ రోజంతా కరెంట్ లేకపోయాక ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ అంతా వస్తూ ఉందండి. పంచుతానండి, నేను వెళ్ళి కుళాయి వేస్తుందో లేదు చూస్తా. శ్యామలా లే సమంత కుళాయికైతే నీళ్ళు వేయలేదండి. చీకటిగా ఉంది, కనీసం మా ఈది లైట్లు కూడా లేవండి స్తంభాలకి, అంతా చీకటి, పాములు ఎక్కువ. కానీ ఆకలేస్తా ఉంది. కొంచెం అలా ఊరట గెలిగించింది, అంతే. వెళ్ళింది. రోజంతా చీకట్లేనే మన జీవితాలు. కూర కంప్లీట్ అవద్దు, చీకట్లో తినాలి కదా మనం. అదే చీకట్లోనే తినేది, ఇంకా బైక్ లైట్ వేసుకొని తింటాం. కూర అయితే ఉడకొచ్చేసింది. ముందుగా దంచి పెట్టుకున్న ధనియాల పొడి, దాంట్లోకి అల్లం వెల్లుల్లి వేసాను. ఈ పొడిని కూరలో చల్లుతాను. చూడా తెల్లవాదులు నిద్రే ఉండదు, ఇంకా అరుపులు. కూర ఉడికొచ్చేసింది, చాలా ఆకలిగా ఉంది గురబ్బా. ఈ కరెంటు చూస్తుంటేనే కోపం వచ్చేస్తుంది. ఈరోజు పొద్దులు వస్తాం లేదండి అసలు కరెంటు. పొద్దులు వస్తా లేదు కరెంటు. ఫ్యాన్ వేసి పెట్టే వల్ల కరెంట్ ఇస్తే ఫ్యాన్ జరగద్దని పొద్దులు వస్తాం కరెంట్ లేదు. ఫ్రిడ్జ్లో నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి చూడు. అప్పుడు ఎంతసేపు అయింది, ఎందుకని ఎక్కడ మిస్టేక్ అయింది ఇక్కడ వైర్లో ఏమో. కూర అయితే బాగా ఉడుకుతుందండి, కమ్మగా వస్తుంది వాసన. ఉడికిపోయింది బాగా, ఉడికిపోయింది. ఇంకా ఒక 5 నిమిషాలు అట్లా సన్నం అంటే మనం ఉంచేసి దించేసేది కూర. సరే ఇప్పుడు దాకా వంట చేస్తూ ఉన్నాం. అబ్బిగుడి ఏమే బైక్ లైట్ వేసుకొని భోజనాలు చేస్తుంది. అదే కంటిన్యూ ఉంటుందమ్మా. తీసుకో తీసుకో. కూర అన్నీ వేసి చాలా ఇబ్బంది పెట్టుకున్నాను. అవును, భోజనాలు అయితే పిల్లలు చేస్తారండి, తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే ఇడిచిపెడతాను. బండి ఆపేస్తున్నా. అసలే పెట్రోల్ దొరకట్లా. అమ్మకి గుడ్ నైట్ చెప్పండి.
వద్దు పా, పడిపోద్ది బండి. బండిలో వద్దు, ఇప్పుడే కదా భోజనం చేసిందా, కాసేపు నడిస్తే మంచిది. కరెంట్ ఉంది కానీ ఫుల్గా లేదు కరెంటు. అలా వచ్చినట్టు కాలిపోతాయి టీవీలు, మోటార్లు, అలాంటి ఫ్రిడ్జ్లు. అవును, సరేమ్మా, బాయ్, గుడ్ నైట్, చూడా, బాయ్.